హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీ సబ్. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు, స్పెషల్లీ మంత్స్ బేబీస్ ఉన్నప్పుడు వాళ్ళ బట్టల్ని ఆర్గనైజ్డ్ గా నీట్ గా పెట్టడం చాలా కష్టం అండి. చాలా చిన్నగా టైనీగా ఉంటాయి కాబట్టి మనం ఒక డ్రెస్ తీస్తే అన్ని డ్రెస్సులు పడిపోతుంటాయి. అండ్ మనం ఎన్నిసార్లు మడిచిపెట్టినా కానీ పడిపోతూనే ఉంటాయండి. సో దీనికి నేనేం చేశానంటే ఒక బ్యాగ్ తీసుకొని ఇలాంటిది 2 తీసుకున్నాను. దాంట్లో పాప బట్టలన్నిటిని ఏసేసాను. ఒక బ్యాగ్‌లో అయితే పాప బయటికేసుకెళ్ళాల్సినేటివన్నీ ఏసాను. ఇంకో బ్యాగ్‌లో డైలీ వేర్ ఇంట్లో ఏసుకునేటివి వేసానండి. అలా చేశాక ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువైపోయింది. ఎలా అయిందంటే మనం ఒక్క డ్రెస్ తీసుకోవాలి అంటే ఈ బ్యాగ్ తీసి, ఈ బ్యాగ్‌లో ఉండే బట్టలన్నిటిని తీసి మనకు కావాల్సింది ఎతుక్కొని మళ్ళీ పెట్టాల్సొచ్చేది. సో మనం చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేశాము అంటే పిల్లల బట్టల్ని కూడా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ మనం చేయాల్సిందేందంటే బట్టల్ని సెపరేట్ చేయాలి. అంటే బయటికేసుకెళ్ళాల్సినవి వేరుగా అండ్ ఇంట్లో వేయాల్సినవి వేరుగా సెపరేట్ చేయాలి. సెపరేట్ చేశాక మళ్ళీ ప్లేసెస్ డిసైడ్ అవ్వాలి. అంటే బయట వేసుకోవాల్సినవి ఎక్కడ అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఇంట్లో వేయాల్సిన బట్టల్ని ఎక్కడ ఏ ర్యాక్‌లో పెట్టుకోవాలని డిసిషన్ అయితే తీసుకోవాలి. సో నేనైతే మా పాప బట్టల్ని ఆర్గనైజ్ చేయడానికి ఈ ర్యాక్ అనుకుంటున్నాను. ఐ నో ఈ ర్యాక్ ఎక్కువ ఇంపార్టెంట్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్‌కి యూజ్ చేస్తారు. బట్ మా ఇంటి సిట్యుయేషన్‌కి, మా కప్‌బోర్డ్ సిట్యుయేషన్‌కి ఈ ర్యాకే బెస్ట్ అని నేను డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ అయితే నేను ఈ ర్యాక్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని షీట్ వేసేసానండి. ఈ షీట్ ఎక్కడైనా మనకి ₹200 కలా దొరుకుతుంది. నేనైతే మీషోలో ఇంకా తక్కువకే కొన్నాననుకుంటా. అండ్ ఇప్పుడు నేను బట్టల్ని సెపరేట్ చేసుకుంటున్నానండి. బయట వేయాల్సినవి సెపరేట్‌గా, ఇంట్లో వేయాల్సినవి సెపరేట్‌గా అయితే పెట్టేసుకుంటున్నా. సో ఈ బ్యాగ్‌లో బయటికేసుకెళ్ళాల్సినవన్నీ పెడుతున్నా. ఇంకో పక్కయితే ఇంట్లో వేసేటివి సెపరేషన్ అయితే అయిపోయిందండి. సో చూసారా, ఇవి బయటికేసుకెళ్ళాల్సినవి అండ్ ఇంకో పక్క ఇవి ఇంట్లో వేయాల్సినవి. సో ఫస్ట్ అయితే నేను ఇంట్లో బట్టలు ఆర్గనైజ్ చేయడానికి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే నేను ఫోల్డింగ్ చేస్తున్నా. ఫోల్డింగ్ చేసేటప్పుడే మీరు గమనిస్తే నేను సెపరేట్ చేసి పెట్టుకుంటున్నానండి. అంటే ఫ్రాక్స్ ఒక సైడ్, వన్ సైడ్, టీ షర్ట్స్ వన్ సైడ్ అండ్ ప్యాంట్స్ ఒక పక్క అండ్ పాప ప్యాంటీస్ ఇంకో సైడ్ పెట్టేస్తున్నా. సో దట్ నేను డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ర్యాక్స్‌లో పెట్టేయొచ్చు. డబుల్ వర్క్ అవ్వదు. సో ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా బట్టలు తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలు స్పెషల్లీ 1 ఇయర్ పిల్లలు ఫాస్ట్‌గా గ్రో అయిపోతారండి. మీరు ఇవాళ తీసుకున్నది మళ్ళీ ఇంకొక 1 మంత్‌కి పట్టకపోవచ్చు. సో తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. అండ్ చూసారా, నేను ఇంత బాగా మొత్తం ఫోల్డ్ చేసి సెపరేట్‌గా పెట్టేసుకున్నానండి. అండ్ వీటిని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ర్యాక్‌లో ఇలా పెట్టేస్తున్నా. అండ్ ఈ ర్యాక్స్‌లో పెట్టేది కూడా నేను చాలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నానండి. అంటే నాకు ఏ టైంలో ఏది కావాలంటే దాన్ని యాక్సెస్ చేసుకునేలాగా పెట్టుకున్నాను. చూసారా, ఇంత నీట్‌గా ఆర్గనైజ్ చేసేసా. పైన 3 రోస్‌లో ఉండేటివైతే ఫ్రాక్స్ అండి. అండ్ కింద వనీస్, దాని పక్కన టీ షర్ట్స్, దాని పక్కన ప్యాంట్స్ అండ్ కింద ప్యాంటీస్ పెట్టేసా. సో ఫైనల్లీ ఇంట్లో వేసుకునే బట్టలైతే ఆర్గనైజేషన్ అయిపోయింది. ఇప్పుడు బయటకు ఏసుకెళ్ళాల్సిన బట్టలు ఆర్గనైజింగ్ చేయాలి. పైన హ్యాంగర్స్ ఉంది కదా, దానికి నేను అరేంజ్ చేయాలని ప్లాన్ వేసానండి. సో ఇవన్నీ బట్టలు నేను డైలీ యేసుకునే బట్టలు. సో నేను వీటిని నెక్స్ట్ పక్క రోకి షిఫ్ట్ చేసి అక్కడుండే బ్యాగ్స్‌ని ఇక్కడికి పెట్టుకుంటున్నాను. సో దట్ ఏమవుతుందంటే బ్యాగ్స్ నేను ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము. అండ్ పైన పాప ఫ్రాక్స్ కూడా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఆ రో మొత్తము ఎప్పుడుకో ఒకసారి తీసే రో అయిపోతుందనమాట. సో అలా ప్లాన్ చేశాను. సో అరేంజ్‌మెంట్ అయితే అయిపోయిందండి. నా బట్టలన్నిటిని ఇట్లా పెట్టేసాను అండ్ బ్యాగ్స్‌ని అటు షిఫ్ట్ చేసేసాను. సో ఆల్మోస్ట్ డన్. సో ఇంకా ఇప్పుడు పాప బయటికేసుకెళ్ళాల్సిన బట్టల్ని హ్యాంగర్‌కి వేసి పైన వేసేస్తే ఫుల్లీ సెట్ అయిపోతుంది. ఆర్గనైజ్డ్ అయిపోతుంది. అండ్ ఈ హ్యాంగర్స్ అయితే నేను మీషో నుంచి పెట్టుకున్నానండి. జస్ట్ 120 ఎంతో అయింది. 12 హ్యాంగర్స్ వచ్చాయి. సో నేను మిగతా క్లోత్స్‌ని కూడా హ్యాంగర్స్‌కి ఇలా ఏస్తున్నానండి. మీరు గమనిస్తే నేను ప్రతి హ్యాంగర్‌కి సెట్‌గా పెట్టేస్తున్నాను. అంటే ప్యాంటు, టాపు కలిపి పెట్టేస్తున్నాననమాట. సో దట్ నేను ఇంకా బయటికెళ్ళాలన్నప్పుడు వెతుక్కోవాల్సిన పని లేదు. అన్నీ ఒకే సెట్‌గా ఒక హ్యాంగర్‌కుంటాయి కాబట్టి. సో చాలా మందికి ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ ఉందండి ఆర్గనైజింగ్ గురించి. వార్డ్‌రోబ్ ఆర్గనైజింగ్ అన్నా, లేకపోతే కప్‌బోర్డ్ ఆర్గనైజింగ్ అన్నా ఏమనుకుంటున్నారంటే లుక్స్ అనుకుంటున్నారు. చూడ్డానికి బావుండాలి, అందరికి నచ్చాలి అనుకుంటున్నారు. బట్ అది కరెక్ట్ కాదండి. వార్డ్‌రోబ్ ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే, మనకి ఏ డ్రెస్ కావాలన్నా మనకి ఈజీగా దొరుకుతుందా లేదా? మనకి సెట్స్‌గా దొరుకుతుందా లేదా? టైమ్ వేస్ట్ కాకుండా దొరుకుతుందా లేదా? అండ్ మన బట్టలు పాడవకుండా ఉన్నాయా లేదా? ఇవన్నీ మనకు కరెక్ట్‌గా ఉంటే మన ఆర్గనైజింగ్ బాగుంది అన్నట్టు దాన్ని ఆర్గనైజింగ్‌గా పెట్టుకోవడం అంటారండి. బట్ నాట్ అబౌట్ లుక్స్. అందరికి నచ్చితే వార్డ్‌రోబ్ బావుంది, ఆర్గనైజ్డ్‌గా ఉందని కాదండి. మనకి కావాల్సింది ఈజీగా దొరికితే దాన్ని ఆర్గనైజింగ్‌గా పెట్టుకోవడం అంటారు. సో హ్యాంగర్‌కి బట్టలేయడం అయితే అయిపోయిందండి. వీటిని నేనిప్పుడు హైట్ వైస్ హ్యాంగర్‌కి తగిలిచ్చేస్తున్నాను.
సో ఈ వీడియోలో మా పాప బట్టలు ఆర్గనైజ్ చేసిన పద్ధతి గాని, విధానం కానీ మీకు నచ్చింది అంటే, లేకపోతే ఈ వీడియో మీకు ఏ విధంగా అయినా హెల్ప్ అయింది అనుకుంటే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీస్ హబ్. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.